ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే వంటల్ని మీకు పరిచయం చేస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఎవరు ఎలాంటి వంట కోరారో చూద్దామా? హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కావాలని కోరారో చూద్దామా? చూద్దాం. ఓకే, అంజలి గారు. సో స్పైసీ పన్నీర్ చాప్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. తప్పకుండా చేద్దామండి. అది ఇంట్లో చేసుకోగలమా అండి? చేసుకోవచ్చండి. ఈజీయేనా? చాలా ఈజీ. ఓకే, మరి స్పైసీ పన్నీర్ చాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పైసీ పన్నీర్ చాప్స్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటాలు 2, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా 1/2 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మరి శేఖర్ గారు తయారు చేసే విధానం చూపిస్తారా? చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకోండి. తప్పకుండా. ఒక బౌల్లో ముందుగా పెరుగు వేసుకోవాలి. పెరుగా? అవునండి. ఓకే. అంటే మనం పన్నీర్ మ్యారినేషన్ చేసుకోవాలి ముందుగా. దాని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఓకే. పెరుగు వేస్తున్నాను ఇక్కడ. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. పసుపు. అలాగే కొద్దిగా ఉప్పు. దీనికి సరిపడా. ఓకే. సరిపోతుందండి అంతా? సరిపోతుందండి. మిరియాల పొడి కొద్దిగా, అలాగే కొద్దిగా కాజు పేస్ట్. ఓకే. దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఓకే. ఇదేంటంటే టిక్కాలా ఉంటుందా? అవునండి. దీనంతటిని బాగా కలుపుకొని ఓకే. పన్నీర్ని ఇందులో ఒక 5 నిమిషాల పాటు మనం మేనేజ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో ఇదంతా బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలు అందులో వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. అవునండి. మరి ఆలో మీ ఒక చిట్కా చూడమా? ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: పాలమీగడలో 4 చుక్కలు గ్లిజరిన్ కలిపి చేతులకి మర్దన చేసినట్లయితే డెడ్ స్కిన్ తొలగిపోయి చేతులు మృదువుగా ఉంటాయి. చిట్కా చూసారు కదా? మరి శేఖర్ గారు ఇంకా నాన్నట్టేనా? ఓకే, నాన్నట్టే. కొద్దిగా వెన్న వేసుకోవాలి. ఓకే. జస్ట్ ఇంకా ఇది డైరెక్ట్ వేసి కాల్ చేసుకోవడమేనా? అవునండి. సో బయటికి వెళ్ళి తింటే అబ్బాయి ఎలా తయారు చేస్తారో, ఇంత టేస్ట్గా ఎలా అవుతాయో అనుకున్నాం, కానీ ఇంతేనా? మ్యారినేట్ సరిగా చేయలేకపోతే కనుక మనకు టేస్ట్ సరిగా రాదండి. ఓకే. కానీ ఏదో చాలా ఈజీగా బాగుంది. పెరిగేశారు, గరం మసాలా వేశారు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి పన్నీర్ వేసి బాగా మిక్స్, పసుపు వేసి బాగా మిక్స్ చేశారు. అవునండి. వావ్. ఇంట్లో కాజు పేస్ట్ కూడా వేసాము. ఎస్, కాజు పేస్ట్. అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా కంపల్సరీ వేసుకోవాలా? వేసుకుంటే మనకు మ్యారినేషన్ టేస్టింగ్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇంకా ఇది డైరెక్ట్ కాల్చుకోవడమేనండి? అవునండి. ఏమైనా కుక్ అయిపోతుంది అనమాట. ఇది కూడా వేసేయమంటారా? పర్లేదు, సరిపోతుంది. ఇదేంటండి ఇది గ్రేవీలా? ఇది ఏమంటారు? ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంతేనా? పక్కన వేసుకుంటే మొత్తం పీల్ చేసుకుంటుందా? అవునండి, డ్రై అవుతుంది. డ్రై అవుతుందా? ఓకే. సో ఇప్పుడు మీరు పన్నీర్ ఎలా అయితే చేస్తారో ఇలానే సేమ్ ఆలుతో కూడా చేసుకోవచ్చండి. ఇది ఇలానే వస్తుందా టేస్ట్, లేకపోతే ఆలు లోపల ఆలు కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పన్నీర్ వేరే టేస్ట్ ఉంటుంది, ఆలు కూడా. పన్నీర్ అంటే నాకు తెలిసి ఈజీగా ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకుంటాను. ఆలు మరి ఉడకబెట్టిన ఆలు వేస్తే అబ్జర్వ్ చేసుకుంటుందా ఈ స్పైసెస్ మొత్తం? లోపల అలాగే ఉంటుంది, పై నుంచి మళ్ళీ కోటింగ్ వస్తుందండి, మనకి టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇలా ఇది కాస్తుందాం. ఓకే. నెక్స్ట్ రెడీ చేసుకుందాం. అవునా? అయితే నేను కాలుస్తూ ఉంటాను. నెక్స్ట్ ఓకే, వేరే ప్రాసెస్ మీరు చేయండి. కలుపుతూ ఉండాలా లేకపోతే కాసేపు ఆగి కలపాలా? కుక్ అయిన తర్వాత కొద్దిగా మల్చండి. సో దీంట్లో కూడా కొద్దిగా వెన్న వేసుకోవాలి. ఓకే.
పన్నీర్తో చక్కటి స్నాక్ ఐటమ్ మీరు మాకు పరిచయం చేస్తున్నారు. ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. చాలా ఈజీ అండి, కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా పన్నీర్ తెచ్చుకొని కట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక చాలా ఈజీ. ఓకే, ఇదైతే నార్మల్గా మీరు స్నాక్ ఐటమ్ కదండి చేసి చూపిస్తున్నారు. సేమ్ ఇదే గ్రేవీతో ఈ మిశ్రమం ఏదైతే ఉందో కాజు పేస్ట్ మిశ్రమం, దాంతో మనం గ్రేవీ కర్రీలా కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నానండి. ఓకే, ఇదే సేమ్ ప్రాసెస్ మనం స్నాక్ అన్నా చేసుకోవచ్చు లేదా చక్కగా కర్రీ కూడా చేసుకోవచ్చు. రైట్, అంతే కదా? డ్రై అవుతుంది. అవునండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. సో మన సీజన్ తగ్గట్టుగా చక్కగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి స్పైసీగా కొంచెం తయారు చేస్తారనమాట. అవునండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని, ఓకే, అలాగే టమాటా ముక్కలు కూడా గింజలు లేకుండా ఉండాలి. ఓకే, లేకపోతే అది మళ్ళీ లిక్విడ్లో అయిపోతుంది. అవునండి, అలా గ్రేవీ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దీంట్లో కొద్దిగా వేపుకోవాలి, సాదా చేసుకోవాలి. సరిపోతుందండి. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి చేసి కొద్దిగా మగ్గాలండి ఇవి. ఓకే, డైరెక్ట్ ఇంకా పన్నీర్ అందులో వేసేసుకోవడమే. అవునండి. ఓకే, సో దీంట్లో వేసేయండి. వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. అండ్ అలాగే ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదండి? చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. సో ఇంట్లోనే హోటల్లో ఎలా ప్రిపేర్ చేసి మనకి అయితే సర్వ్ చేస్తారో అలా చూస్తున్నట్టుగా ఉంది. డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమేనా, ఇంకేమైనా ఉందా ప్రాసెస్? దీంట్లో చాట్ మసాలా ఇట్లా వేసి సర్వ్ చేసుకోవాలండి. చాట్ మసాలా, కొత్తిమీర. ఓకే, కొద్దిగా చాట్ మసాలా, ఓకే, అలాగే కొత్తిమీర. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వేడివేడిగా స్పైసీ పన్నీర్ చాప్స్ రెడీ అయిందండి. రెడీ? మరి రుచి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. వావ్, చక్కగా వేడి వేడి స్పైసీ పన్నీర్ చాప్స్ రెడీగా ఉందండి నా చేతిలో. దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ చాప్స్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, జీడిపప్పు పేస్ట్, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. పెనంపై వెన్న వేసి పన్నీర్ ముక్కలు ఉంచి బాగా కాల్చుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కలు దీనిలో వేసి కాస్త వేగనిచ్చి చాట్ మసాలా, కొత్తిమీర జల్లీ సర్వ్ చేసుకుంటే స్పైసీ పన్నీర్ చాప్స్ రెడీ. స్పైసీ పన్నీర్ చాప్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. శేఖర్ గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉందండి. స్పైసీ పన్నీర్ చాప్స్. స్పైసీ అంటే ఎక్కువ కారం వేసేస్తారేమో, తిరగలమో లేదో అనుకున్నాను, కానీ మీరు చిల్లీ ఫ్లేక్స్ వేశారు కదా, అక్కడక్కడ వస్తూ నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఫైనల్గా మీరు చాట్ మసాలా ఒకటి వేశారు, చాలా బాగుందండి. సో ఇది ఇంట్లోనే ఇంత చక్కగా పన్నీర్తో స్నాక్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు అని చెప్పి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. స్పైసీ పన్నీర్ చాప్స్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలాగో వింటర్, సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. పెసలు నిల్వ చేసే డబ్బాలో 4 వెల్లుల్లి రబ్బలు వేసినట్లయితే పెసలు పుచ్చిపోకుండా, పురుగు పట్టకుండా ఉంటాయి. స్పైసీ పన్నీర్ చాప్స్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో మీరు చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో సీజన్ కి తగ్గట్టుగా వేడి రసం చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? దాల్ రసం. మరి అది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా?
ఓకే శేఖర్ గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో దాల్ రసం చేయబోతున్నారు. అవునండి. ఏంటండి దాని స్పెషాలిటీ? ఇది మనకు పప్పుచారులా ఉంటుందండి. ప్లస్ దీన్ని ఏంటంటే మనకి సూప్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఓకే మనం రెగ్యులర్గా దాల్ చేసుకుంటూ ఉంటాం. అదే మాదిరిగా దీన్ని కొద్దిగా మాడిఫై చేసి రసం పౌడర్ కూడా దీంట్లో వేసి చేస్తాం అనమాట. ఇది ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. అవునండి. ఏంటంటే ఓకే, మరి దాల్ రసంకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాల్ రసంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు రసం తగినంత, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, బెల్లం కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, రసం పౌడర్ 1 టేబుల్ స్పూను. దాల్ రసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.